జగిత్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నూతన 6 చట్టం 2025 భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు సంజయ్ కుమార్ తో పాటు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. పట్టణము, అర్బన్, రూరల్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు 93 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 26,50,000 విలువల చెక్కులను, 87 మందికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 87 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూభారతితో రైతులకు సత్వర న్యాయం జరుగుతుందని అన్నారు. కలెక్టర్ స్థాయిలో భూ సమస్యలు పరిష్కరించే అవకాశం ఉందని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, ఎంఆర్ఓలు శ్రీనివాస్, రామ్మోహన్, అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, రైతుల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, మనకి భూభారతి చట్టంలో ఏమేమి తీసుకురావడం జరిగింది అని ఆర్డీఓ అక్కడ క్లియర్గా కూడా మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సుల పరంగా కూడా మనం రెవెన్యూ పెట్టి అందరినీ పిలిచి చట్టం గురించి ఎందుకు చెప్తా ఉన్నాము అంటే, మనకి భూమికి మనిషికి ఉన్న రిలేషన్ అనేది ఇన్వాల్యుబుల్. దీనికోసం చాలా యుద్ధాలు, ఒకప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉండేవి. తెలంగాణ ఫార్మేషన్ నుంచి కానీ, లేకపోతే భూమి ముక్తి అని చెప్పి నిజాంతో పాటు చేసిన యుద్ధాలు కానీ, లేకపోతే జల్ జంగిల్ జమీన్ అని చెప్పి కొమరం భీమ్ గడ్డ చేసిన పోరాటం కానీ, అన్నీ కూడా భూమి మీదే చేస్తూ ఉన్నాం. భూమి కోసమే, భూమి వల్లే జరిగిన యుద్ధాలు కానీ, పోరాటాలు కానీ అన్నీ కూడా. సో ఆ మనిషికి, భూమికి, గవర్నమెంట్కి, మూడింటికి ఉన్న మధ్య రిలేషన్ అనేది చాలా కాంప్లికేటెడ్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. ఆ రిలేషన్ సంబంధించే మనం కొన్ని చట్టాలు తెచ్చుకోవడం జరిగింది. నిజాం కాలంలో తెచ్చుకున్న హైదరాబాద్ చట్టం కానీ, తర్వాత రికార్డ్ ఆఫ్ రైట్స్ కానీ, లేకపోతే తర్వాత దానికి సంబంధించిన ల్యాండ్ గ్రాబింగ్కి సంబంధించిన కానీ, అసైన్మెంట్కి సంబంధించిన కానీ చాలా చట్టాలు మనం తెచ్చుకోవడం జరిగింది. తర్వాత మనకి 2020 సంవత్సరంలో మనం ధరణి చట్టం తెచ్చుకోవడం జరిగింది. 2025 సంవత్సరంలో మనకి మొన్న ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ గారి జయంతి రోజున మనకి ఇది కూడా రూల్స్ సహా మనం చట్టం చేసుకోవడం జరిగింది. రూల్స్ కూడా పాస్ చేసుకోవడం జరిగింది. ఎందుకు ఈ చట్టం గురించి స్పెసిఫిక్గా ఇన్ని మీటింగులు పెట్టి మనకి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు వచ్చి, మేము వచ్చి, మా టీం అంతా వచ్చి చెప్తా ఉన్నాం. వేరే ఏ చట్టాలు కూడా ఇప్పటిదాకా మనకి ఈ కొత్తగా ఫార్మ్ అయిన చట్టాలు కానీ మా గుర్తుండి ఎప్పుడు కూడా చట్టం మీద ఇంత పెద్ద యుద్ధ ప్రాతిపాదికన, ఇంత పెద్ద ఎత్తులో మనం ఎక్కడా కూడా అవగాహన సదస్సులు ఎక్కడ కలిగించదు. ఎందుకు చట్టం చేస్తూ ఉన్నామంటే, మనం ఉదాహరణకి మనం ధరణి చట్టం తీసుకున్నాం. దానికి సంబంధించి చాలామందికి మనకి ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, ఏం చెప్తుంది చట్టం, ఏమవుతుంది, ఎల్ఆర్యూపీ అప్డేషన్ ఏం చేశారు, ఎల్ఆర్యూపీ అప్డేషన్లో మన పేర్లు ఉన్నాయా లేవా, మన పేర్లు ఏమైనా మిస్ అయ్యాయా అనేది ఎటువంటి కూడా మనకి ఏదైతే మనకి కరెక్ట్గా అవగాహన లేకపోవడం వల్ల రైతులకి ఏం జరిగినా కూడా ఆ చట్టం అనేది ఇంప్లిమెంట్ చేసే రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పాస్ చేసిన గవర్నమెంట్కి తప్ప బయట ప్రజల్లోకి అంతగా వెళ్ళకపోవడం వల్ల ప్రజలకి దాని గురించి పట్టించుకోలేదు. మన ల్యాండ్ ఉందా, మన ల్యాండ్ ఉంది, మనం చూసుకుంటున్నాం, దీంట్లో ఉన్నాం తప్ప మన చట్టం వచ్చింది, చట్టంలో ఏమైనా ఉన్నాయా, మనం ఏమైనా అప్డేట్ చేసుకోవాల్సి ఉందా అనేది మనం చేసుకొని ఉండుంటే ఎల్ఆర్యూపీ అప్డేషన్ అప్పుడు కానీ, లేకపోతే తర్వాత మనం ఏమైనా మిస్ అయినా కానీ మనం అప్లై చేసుకునే కానీ అవకాశం ఉండుండే. ఎప్పుడో అయితే చట్టంలో 4 ఏళ్ల క్రితం చేంజెస్ అయిన తర్వాత ఇప్పుడు ఏమైనా వేరే వాళ్ళ పేర్లుండి వేరే వాళ్ళు అమ్ముకొని మన దగ్గరికి వచ్చి, అంటే మన దాకా ఇబ్బంది వస్తే తప్ప మనం వచ్చి తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ, ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ప్రతి జిల్లాలో చేసిన పైలట్ ప్రాజెక్ట్ మండల్స్ నుంచి నేర్చుకున్న లెసన్స్ కానీ, తీసుకున్న ఫీడ్బ్యాక్ కానీ, లేకపోతే ఎదురైన ఇబ్బందులు కానీ మళ్ళీ దృష్టిలో పెట్టుకొని దానిలో ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాల్సి ఉంటే మళ్ళీ కరెక్షన్స్ చేసుకొని జూన్ 2వ తారీఖున మనం స్టేట్ లెవెల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రాపర్గా భూభారతిని మొత్తం ఉన్న 579 మండల్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోబోతా ఉన్నాం. సో ఈ లోపు టైం ఉంది కాబట్టి ఈ లోపు టైంలో ప్రతి మండల్లో కూడా మనం వెళ్ళి అవగాహన సదస్సులు పెట్టి రైతుల్ని కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కానీ, సామాన్య ప్రజలను కానీ, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా వెలిసి సదస్సులో పెట్టి ఏం చట్టం, ఎంతవరకు ఏం జరిగింది, ఎంతవరకు ఏమేమి జరిగాయి, ఎంతవరకు ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, దాన్ని ఈ గవర్నమెంట్ ఎలా మార్చబోతూ ఉంది, ఏం చేయబోతూ ఉన్నాం అనేది మనం స్పెసిఫిక్గా మనం చెప్తా ఉన్నాం. సో మేము కొంత 20 మండల్స్ వరకు మేము మీటింగ్లు పెడతాం. 20 మండలంలో వచ్చిన రైతులందరికీ కూడా మేము చెప్తూ ఉంటాం. మీడియా మిత్రులకు కానీ, లేకపోతే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా భూమి ఉన్న ప్రతి ఒక్కరికి, లేకపోతే భూమి ఉన్నా లేకపోయినా కూడా ప్రతి ఒక్కరికి కూడా భూమి చట్టాల గురించి తెలుసుకోవాల్సిందే. ఏ మనిషి అయినా కూడా జీవితంలో ఒక్కసారైనా భూమి కొంటాడో, లేదా భూమి అమ్ముతాడో, లేదా భూమిని అసైన్ చేస్తాడో, లేదా భూమి ఏదో దీంతో రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ అనేది గవర్నమెంట్ కానీ ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద పెట్టేసి రిజిస్ట్రేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తారనేది కాకుండా మనకు కూడా చట్టాలు తెలిస్తే అప్పుడు మనకి ఎక్కడైనా సిస్టంలో తప్పులు జరిగినా కూడా మనం ఆ తప్పులు మనం లేకుండా ఉండగలుగుతాం. లేకపోతే మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం కూడా మోసపోకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్ల దగ్గర నుంచి కానీ, లేకపోతే తప్పుడు రిజిస్ట్రేషన్లో కానీ, తప్పుడు ల్యాండ్ దీంట్లో కానీ, రికార్డులో కానీ మనం కూడా మోసపోకుండా ఉంటాం. మరి చాలా డీటెయిల్గా తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు మాట్లాడారు. ఎందుకంటే ఇది అర్బన్ రూరల్ మండలానికి
కాబట్టి నేను రెండు కలిపి చేస్తే లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి చెక్ అందించిన కానీ ముఖ్యమంత్రి సాయం చెక్ కావచ్చు కానీ చాలామంది భూమి ఉన్న వాళ్ళు కొంత గొప్ప ఉంటారు. పూర్తి అవగాహన రావాలి. లేకున్నా కానీ మన నాయకులు ఉంటారు కాబట్టి ఒక అవగాహన వస్తుందని చెప్పి సందర్భంలో ఏర్పాటు చేసాం. మరి చాలా స్పష్టంగా చాలా విషయాలు చెప్పారు. మనం చూసినాం ఎన్నోసార్లు చిన్న చిన్న గెట్టు పంచాయతీల దగ్గర తలకాలు పట్టుకొని సోమపల్లి లాంటి గ్రామంలో ప్రాణాలు కూడా తీసుకున్న పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ఎట్లయితే ఇండ్ల పట్టాలకే మనం సరిగ్గా ప్లాన్ వేసి చేసుకున్న రోజుల్ని మనకు సరి అయిన ప్లాన్ లేకపోవడం వల్ల హద్దులు సరిగా లేక తర్వాత రిజిస్ట్రేషన్ అయినాక కూడా మ్యూటేషన్ సందర్భంలో ఆబ్జెక్షన్ కావచ్చు రకరకాలుగా మనకి ఇబ్బందులు అయినాయి. అవన్నీ పోతూ గతంలో ధరణి చట్టాల్లో ఇక మ్యూటేషన్ అనే మాటలు లేకుండా ఇంతకుముందు చెప్పినట్టు ముగ్గురు కొడుకులలో ఒక కొడుకు తల్లినో తీసుకొని పోతే ఆ ఒక కొడుకు మీద చేత ఒక కొడుకు మీద అయితే మిగతా ఇద్దరు చాలా గొడవపడ్డ సందర్భాలు, ఆ తల్లిని కొట్టిన సందర్భాలు మనం చూసాం, తండ్రిని కొట్టిన సందర్భాలు చూసాం. మరి అట్లా కాకుండా మళ్ళీ అమ్మిన తర్వాత మ్యూటేషన్ కోసం అప్లికేషన్ పెట్టడం, ఒక 30 రోజులు వెరిఫికేషన్ కోసం పెట్టడం, ఇట్లాంటి కార్యక్రమాలను పెట్టేందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అధికారులు చాలా దాదాపు సంవత్సర కాలం పైనుంచి దీన్ని చాలా స్పష్టంగా అధ్యయనం చేసి ఈ భూభారతి చట్టాన్ని రూపొందించి మరి అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంలో జగిత్యాల ప్రజలు నన్ను ఎన్నుకొని నాకు ఈ చట్టం పైన ఆ రోజు ఆమోదించే సమయంలో అక్కడ ఉండే అవకాశం కల్పించిన నా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నా చేతుల ద్వారా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, ముఖ్యమంత్రి సాయం చెక్కులు కూడా ఇచ్చే కార్యక్రమం ఉన్నది. మరి ఇప్పటికే చాలా సమయం అయింది, చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ చెప్పారు. మరి ఈ జగిత్యాల ప్రాంతంలో ఒకవైపు సంక్షేమం, రెండవ వైపు అభివృద్ధి సమాంతరంగా జరిగే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ మరి అధికారులందరూ సహకారం ఉంటేనే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. దాంట్లో భాగంగా మనం కూడా చూసినాం, కొన్ని ప్రాంతాలలో కొందరు ఆక్రమిస్తే అట్లాంటి అన్నీ కూడా మన అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కలెక్టర్ గారి నేతృత్వంలో మళ్ళీ ఆ భూమిని వెనక్కి తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి అధికారులు కూడా ప్రతిసారి కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి గతంలో ఆ భూములు కొందరు చేతులకు ఎట్లా పోయినాయి, కొందరు పేర్లు ఎట్లా నమోదైనాయి అంటే అక్కడ ఏదో వాళ్ళ అధికారులది తప్పు జరిగే ఉన్నది. మరి ఖచ్చితంగా మరి ఎట్లా జరిగింది నర్సింగాపూర్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, నిన్నేదో గుడ్రాజపల్లి ఆక్రమించేది అంటున్నారు. ఇట్లాంటివి జరిగిన వాటిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది. కానీ ఈ సందర్భంలో గౌరవ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, తహసీల్దార్ గారిని కోరుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ఎందుకంటే పత్రికలలో ఈ మధ్యలో విస్తృతంగా ప్రచారమైంది ఆ స్థలాల గురించి. కాబట్టి ఎటువంటి వెసులుబాటు కలిగిపోవడం, మళ్ళీ వాళ్ళు పోయి స్టేజ్ తీసుకొచ్చుకోవడం, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి మా నాయకుల్లో కావచ్చు ప్రజల లోపల మాట వస్తున్నారు. కాబట్టి పొందుపరచడమే కాదు, అమలు చేయడం, చట్టం చేసే వరకు ప్రజాప్రతినిధులు మీతో ఎన్నుకోబడ్డ చట్టసభల పైన మా చేతిలో ఇది ఉంటుంది. కానీ చట్టం చేసిన తర్వాత అమలు చేయడం అనేది మళ్ళీ అధికారుల చేతుల్లో ఉంటుంది. కాబట్టి మళ్ళీ వచ్చే విఆర్ఏలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, ఆర్ఐలు కావచ్చు, డీటీలు, తహసీల్దార్లు, ఆర్డీఓ గారు, వీరందరూ కూడా ఈ స్థాయిలో మీరు ఖచ్చితంగా మళ్ళీ కలెక్టర్ గారికి కానీ లేదా ఆర్డీఓ కూడా పని లేకుండా, ఆర్డీఓ గారికి కూడా అప్పీల్ లేకుండా మీరు తహసీల్ ఆఫీస్ స్థాయిలో, గ్రామ స్థాయిలోనే ఈ చట్టం అమలయ్యే విధంగా కూడా చూడాల్సిందిగా ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుతూ, మరి ఈనాడు ఇంత సమయం నుంచి అధికారులు వచ్చారు, మా వాళ్ళు కూడా అందరూ కూడా అడగడం జరిగింది. మరి గౌరవ కలెక్టర్ గారికి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మరి చాలా ఇంత ఉన్నా కానీ ఈ సదస్సులో ఇంత గొప్ప ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది.